ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ఆలోచన చేస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్? ఉపవాసము మరియు ప్రార్థన యొక్క ఫలితము ఏమిటి? మీరనవచ్చు, ఉపవాస ప్రార్థన ద్వారా ఫలితము ఏమి? ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అక్కడ ఒక ప్రత్యేకమైన సన్నివేశము జరుగుతూ ఉన్నది. ఒక మూగదైన చెవిటి దయ్యము కలిగిన ఒక వ్యక్తి స్వస్థత లేకుండా ఉన్నాడు. అయితే అతనిని యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని రావడము జరిగింది. అప్పుడు వారు అక్కడ ఏమీ కూడా చేయలేకపోయినారు. అయితే యేసుప్రభు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభువు ఈ యొక్క మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. పుట్నోట్లలో ఏమున్నదంటే, ఉపవాసము వలననే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఉపవాస ప్రార్థన వలననే మీరు దయ్యములను వెళ్ళగొట్టగలరు. ఉపవాస ప్రార్థన ద్వారా మీరు విడుదలను పొందగలరు. ఉపవాస ప్రార్థన ద్వారా మీ జీవితం ద్వారా ఇతరుల జీవితాలలో బ్రేక్ త్రూ రాగలదు అని చెప్పి యేసు ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహజంగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఉపవాసం ఉండుట గురించి మనం చూస్తే, మన యొక్క ఆత్మను మనము తగ్గించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసము ద్వారా మన యొక్క ఆధ్యాత్మికత లేక ఆత్మ సంబంధమైన స్పర్శ, సెన్సిటివిటీలో మనం పెరగడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క సంగతులను మనము సులువుగా తెలుసుకోగలం. మన ఆత్మ పదును చేయబడడానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉండుట ద్వారా విశ్వాస సంబంధమైన దానిలోకి, అంటే 4వ కోణంలోకి నువ్వు అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపవాసం అన్నది దేవుణ్ణి మార్చలేదు, కానీ నిన్ను మార్చి దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు పొందుకునే స్థలములో నిన్ను ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సహజంగా ఈ యొక్క ఉపవాసము ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదలను కలగచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహజంగా మనము ఉపవాసం ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే, శరీరంలో కొంత కృషించిపోతాం, కొంత మన శరీరాన్ని అది అణిచివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరం ఎప్పుడు ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది.
కాబట్టి విశ్వాసాన్ని బలహీనపరిచే, ఈ శరీరాన్ని బలహీనపరిచేది ఏంటంటే ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు విశ్వాసములో ఎదగాలంటే నీవు శరీరములో బలహీనముగా ఉండి, విశ్వాసములో ఎదగాలంటే నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరత ఉన్నది. ఉపవాసం ఏం చేస్తుంటుందంటే ఆత్మను బలపరుస్తోంది. యేసు ప్రభువు ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన మళ్ళీ తిరిగి ఆత్మ బలముతో వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలలో కనుక మనం చూస్తే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఏంటట? మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరము బలహీనపడి ఆత్మలో ఎదగాలి అంటే ఉపవాసం ఉండాలి. శరీరము బలపరచబడినప్పుడు నువ్వు శరీరానుసారంగా నడుస్తావు, ఆత్మలో బలపరచబడినప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది జూమ్ లింక్ అడుగుతున్నారు కనుక దయచేసి మీకు బెతెస్దా గ్రూప్లో ఆ జూమ్ లింకు ఉంచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహజంగా శరీరముకు ఆత్మకి, ఆత్మ శరీరమునకు విరోధముగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయాలనుకుంటారో అవి చేయకుండా పోతారు. కాబట్టి ఈరోజు మీరు ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగాలంటే విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలంటే నీవు ఉపవాసము ద్వారా ఆత్మను బలపరచవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసము ద్వారా మరొక ఫలం ఏంటి? అది నీకు ఆధ్యాత్మికమైన అధికారాన్ని విడుదల చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకెప్పుడైతే ఆత్మీయ అధికారమును నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు దయ్యములను వెళ్ళగొట్టగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు రోగులను స్వస్థపరచగలవు. ఆత్మ సంబంధమైన అధికారము నీకు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, పాస్టర్ గారు నేను ఇతరుల మీద చేతులుంచి ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన చేయవచ్చును, కానీ ప్రార్థన చేయడానికి ముందు నీవు ఆత్మలో బలపరచబడాలి. యేసును నువ్వు నమ్మవలసిన అవసరత ఉంది. విశ్వాసము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెప్తుంది, నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. విశ్వాసములో ఎదిగిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసములో ఎదిగిన స్థితి నీకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన ఆత్మీయ అధికారాన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను యొక్క ఆటంకాలను విచ్ఛిన్నము చేస్తూ ఉంది. సాతానుడు నిన్ను అడ్డుకోలేకుండా చేస్తుంది. నీ జీవితాలలో వచ్చే ఆలస్యాలు, నీ జీవితంలో అన్నీ ఆలస్యముగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ డిలే, ఏదైనా డిలేనే. అవన్నీ తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలం ఈ మాట. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏంటట? ఇక్కడ దేవదూత ఆయన మిఖాయేలు అతని దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. అతడు ఉపవాసం ఉండి
వాక్యం చెప్తుంది 21 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అతని దగ్గరికి జవాబు వచ్చింది. ఎప్పటిదాకా అతడు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు అంటే జవాబు వచ్చేదాకా. చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? నేనంటాను, జవాబు వచ్చేదాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవదూత వచ్చి దానియేలుతో ఏమని చెప్తున్నదంటే, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం. దానియేలు ఎలా తగ్గించుకున్నాడు? ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉండడం అంటే తగ్గించుకోవడము. ఆ మొదటి దినము నుంచే దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళింది. జవాబు రాకుండా సాతానుడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనం చూడండి. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఆ జవాబు తీసుకొని వచ్చే మిఖాయేలును ఆ సాతానుడు ఎదిరించినాడు. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధముగా తగ్గించుకున్నాడు? ఉపవాసం. ప్రార్థన ద్వారా నీకు జవాబు రాలేదా? వెంటనే నువ్వు చేయవలసింది ఏంటంటే ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయాలి. ఆత్మీయ పోరాటము చేయవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. తరువాత ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే కార్యము ఏంటంటే, ప్రార్థన నీకు సమాధానాన్ని ఇస్తుంది, సమాధానాన్ని గ్రహించేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత వేగవంతము చేస్తుంది ఉపవాసము. దేవుని నామానికి వ్యతిరేకంగా పనిచేసే కార్యాలన్నీ కూడా నీవు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నీ యొక్క విశ్వాసములో నువ్వు ఎదుగుతూ నీవు ఆ యొక్క ఆత్మీయ లోకములో నీవు ముందడుగు వేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 4:17 ఏమని ఉన్నదంటే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాసము నీలో ఎలా ఉంటుందంటే, జరగబోయే దాన్ని నువ్వు ముందే చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫెయిత్ సీస్ బిఫోర్ ఇట్ రిసీవ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో జరగబోయే దానిని విశ్వాసము ద్వారా నువ్వు ముందే తెలుసుకుంటావు. అంతేకాకుండా విశ్వాసము నీకు దైవికమైన దిశ నిర్ధారణ చేస్తూ ఉంది. ఉదయకాలము నేను కొంతమందికి ప్రార్థన చేస్తూ, దేవుని దగ్గర నుంచి మీరు అడగకుండా, దేవుని యొక్క వాక్కును పొందకుండా మీరు ఏమి చేయడానికి సాహసించకండి. దేవుని దగ్గర నుంచి మీకు దిశ నిర్ధారణ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు 13 వచనాలలో అక్కడ కొందరు ఏకముగా కూడి దేవుని యొక్క స్వరము వినాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ వచనం చూద్దాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ స్పీక్స్ క్లియర్లీ డ్యూరింగ్ ఫాస్టింగ్. ఉపవాసములో నువ్వు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతాడు. వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కన్ఫ్యూజన్లో నుంచి క్లారిటీలోకి వస్తావు,
తికమకలో నుంచి స్పష్టతలోకి వస్తావు. దేవుని యొక్క స్వరము నీకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే దిశ నిర్ధారణ చేస్తాడు. కాబట్టి మొదటిసారి ఈ అపోస్తులు దేవుని యొక్క పరిచర్య కొరకు, మిషన్స్ కొరకు బయటకు పంపబడినట్టుగా మనం చూస్తున్నాము. అది ఎలా సాధ్యమైంది? ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా దేవుడు మీకు దిశ నిర్ధారణ చేయును గాక. దేవుని యొక్క స్వరము మీకు స్పష్టముగా వినిపించబడును గాక. వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును. ఆత్మ చెవులు గలవాడు ఆత్మ చెప్పే సంగతులు వినును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతూ ఉన్నది. దేవుడు మళ్ళీ తిరిగి నువ్వు పోగొట్టుకున్న వాటిని మళ్ళీ దేవుడు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఒకరోజు ఒక తల్లి తన కుమారుడు చనిపోయినాడని చెప్పి ఆమె ఏడ్చుచు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేసి ఏమని చెప్పినానంటే, నువ్వు దేవుణ్ణి అడుగు, ఏదైతే పోగొట్టుకున్నానో దేవా మళ్ళీ నాకు తిరిగి దయచేయమని అడుగు అని అన్నాను. మళ్ళీ 3 సంవత్సరాలకి మొన్నటి దినము మళ్ళీ ఆవిడ తన బిడ్డను ఎత్తుకొని నా దగ్గరికి ఆ బిడ్డను తీసుకొని రావడం జరిగింది. ఆమె వేరే ప్రాంతంలో ఉంటుంది. దేవుడు నాకు కుమారుని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెస్టోరేషన్, నువ్వేదైతే పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా స్వస్థత, ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వేదైతే పోగొట్టుకున్నావో దేవుడు మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయబోతూ ఉన్నాడు. మనం ఈ వాక్యాన్ని చదువుదాం. 8వ వచనం, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు విరేలిపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుట నీవు మాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరముగా ఇతరుల గురించి మాట్లాడుట నీవు మానాలి. ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరుల గురించి చెడ్డగా, తిరస్కారపు మాటలు, బాధించే మాటలు మనము మాట్లాడకూడదు. మనము సత్యము మాట్లాడుతుంటే వారికి బాధ అవుతే మనం ఏం చేయలేము. కానీ మనము కావలసిగా వారిని బాధించడం కానీ, తిరస్కరించడం కానీ, వారి గురించి చెడ్డగా మాట్లాడడం కానీ చేయకూడదు. దేవుడు నీ మొరలను ఆలకించబోతూ ఉన్నాడు. నీవు ఇతరులకు మేలు చేయడాన్ని బట్టి దేవుడు శీఘ్రముగా నీకు స్వస్థతను కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరెవరికైతే స్వస్థత కావాలని ఎదురు చూస్తున్నారో ఈ ఉపవాస దినములలో దేవుడు వారిని స్వస్థపరచునుగాక, వారిని విడుదల చేయునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలం. సాతానుడు అతన్ని శోధించినప్పుడు ఆ శోధకుని యేసు ప్రభు జయించినట్లుగా మనం చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి జవాబు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిచర్య కొరకు దేవుడు పౌలుని, బర్నబాను పంపించడము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన, ఉపవాసము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన అంటే ఏదో కొన్ని మాటలు చెప్పడము కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయుట. హల్లెలూయా.
ఈరోజు ప్రార్థన మనకి భూమి మీద దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనకు అనుమతిని కలుగజేస్తుంది. హల్లెలూయా. దేవుడు మానవుల యొక్క ప్రార్థన ద్వారా తాను కార్యము చేయడానికి పూనుకుంటాడు. ఒక ఆయన అన్నాడు, గాడ్ చూసెస్ టు వర్క్ త్రూ హ్యూమన్ ప్రేయర్. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు పని చేయడానికి ఒక తీర్మానం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆత్మీయ అధికారమును కలిగి ఉండడమే కాదు, దానిని క్రియారూపకంగా చూడబోతూ ఉన్నాం. స్పిరిచువల్ అథారిటీ ఇన్ యాక్షన్. ఈరోజు నాకు ఆత్మీయ అధికారం ఉన్నదన్నది కాదు, ఆత్మీయ అధికారాన్ని మనం వాడవలసిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నీవు కసరత్తు చేయవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటట? దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు, ఆ అధికారాన్ని మనము వాడవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. కసరత్తు చేయవలసిన అవసరత ఉన్నది. దేవుడు మనకిచ్చిన అధికారమును మనం వాడవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే ఏంటో కాదు, లేని వాటిని పిలవడము. హల్లెలూయా. లేని వాటిని పిలవడము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన కొన్నిసార్లు మనల్ని మనము పొందుకోబోయే వాటిని ముందుగానే దర్శన రీతిగా చూపించబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక మనం ఇంతకు ముందు చదువుకున్న మళ్ళొకసారి మాట చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడానికి కావలసిన విశ్వాసాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. నువ్వెలా ప్రార్థన చేయబోతున్నావు అని అంటే అది జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జవాబు వచ్చేసింది అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము, ప్రార్థన అన్నది ఎట్లాంటిదంటే ఆత్మ సంబంధమైన గర్భము ధరించుట, స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ. ప్రార్థన చేయుట అంటే స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రార్థన, పౌల్ యాంగిచో అనే దైవజనుడు ఏమన్నాడంటే, ఆన్సర్స్ ఆర్ కన్సీవ్డ్ ఇన్ ప్రేయర్ బిఫోర్ బీయింగ్ మేనిఫెస్టెడ్. ఏంటట? జవాబులు గర్భమును దాల్చినాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ద్వారా అవేం చేయబోతున్నాయి? ప్రత్యక్షము కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వేం చేయగలవంటే విశ్వాస సంబంధమైన, విశ్వాసముతో కూడిన ప్రార్థన నువ్వు చేయగలవు. ఫెయిత్ ఫిల్డ్ ప్రేయర్ త్రూ హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండి విశ్వాస సంబంధమైన ప్రార్థనలను నువ్వు చేయగలవు. ఈరోజు పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వచ్చినప్పుడు నువ్వు విశ్వాస సంబంధమైన కార్యాలను మాట్లాడతావు, ప్రార్థన చేస్తావు, విడుదల చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి నేను చెబుతూ ఉంటాను, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు, చేయగలడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నీవు విశ్వాస సంబంధమైన మాటలను విడుదల చేస్తూ ఉంటావు. నీలో నుంచి కూడా విశ్వాస సంబంధమైన ప్రార్థనను నువ్వు చేయబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో
చెప్పబడిన మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 1:35 దూత మరియతో ఏమని చెప్తుందంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పుట్టబోవు శిశువు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధుడై. దేవదూత ముందుగానే చెబుతున్నది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు, అతని పేరు కూడా చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన నీ జీవితంలో ఎలా ఉండాలి అని అంటే, విసుకక, ఎడతెగక, స్థిరమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్సిస్టెంట్ ప్రేయర్ లేక పర్సిస్టెంట్ ఫెయిత్. ప్రార్థన అంటే ఏంటి? స్థిరమైన విశ్వాసము. నీవు విసుకకుండా, ఎడతెగకుండా, ప్రార్థనను మానకుండా నువ్వు ఉండవలసిన అవసరత ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో బ్రేక్ త్రూ ఎప్పుడు వస్తుంది అని అంటే, కన్సిస్టెంట్గా నువ్వు ప్రార్థన చేసినప్పుడు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసి కొంతకాలం మౌనంగా ఉండిపోతారు, మళ్ళీ సమస్య ఎక్కువ అవుతే మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ కొద్ది రోజులు మౌనంగా ఉంటారు, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక, నీవు స్థిరమైన విశ్వాసము కలిగి ప్రార్థన చేసినప్పుడే నీ జీవితంలో బ్రేక్ త్రూ రాబోతూ ఉన్నది. హల్లెలూయా. షార్ట్ కట్ ద్వారా కాదు, కన్సిస్టెన్సీ, స్థిరముగా, ఎడతెగకుండా నీవు ప్రార్థన చేయాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 5వ అధ్యాయము 17వ వచనంలో 16వ వచనం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏంటట? ఎడతెగక ప్రార్థన చేయండి. ఈరోజు నీ అద్భుతానికి రహస్యం ఏంటో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయడం. ఈరోజు నీ జీవితంలో అద్భుతము జరగాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇదే తాళపు చెవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు మనకి ఎత్తు లోతు అనుభవాలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో. అప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాం, అప్పుడే చల్లబడిపోతాం. అప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాం, అప్పుడే ప్రార్థనలో తక్కువ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, స్థిరమైన ప్రార్థనా జీవితము, విశ్వాసముతో కూడిన ప్రార్థన. ప్రోత్సహించే వాళ్ళు ఉంటే విశ్వాసపు మాటలు మాట్లాడతారు. కొంత నిరాశజనకంగా అట్లాంటి ప్రజలతో కలిసినప్పుడు వారు అద్భుతానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అద్భుతము జరిగేంత వరకు స్థిరమైన ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఎడతెగనటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా వచ్చే లాభాల గురించి మనం వింటూ ఉన్నాం. ఉజ్జీవానికి ప్రార్థనే తాళపు చెవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ రివైవల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయుట యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయుట ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలుగచేయబోతూ ఉన్నాడు. గొప్ప ఉజ్జీవము మన సంఘములో, మన ప్రాంతములో, మన దేశములో ఉజ్జీవము రావాలి అని అంటే అందరూ ప్రార్థన యొక్క అవసరతను తెలుసుకోవాలి. అందరూ ప్రార్థన చేయడానికి కూడుకొనవలసిన అవసరత ఉన్నది. అందరూ ప్రార్థన కొరకు ఇతరులను ప్రోత్సహించవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఒక క్రైస్తవుడు శక్తివంతమైన జీవితాన్ని జీవించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెబుతూ ఉన్నది, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను
యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆదిమ సంఘము ఎదగడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు సంఘము మీదకి దిగి రావడానికి కారణం ఏంటంటే సంఘమంతా ఎడతెగకుండా చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వారందరూ ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా దేవునికి స్తోత్రం కలుగును గాక గొప్ప శబ్దము వారికి వినబడింది. అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా ప్రతి ఒక్కరి మీదికి పరిశుద్ధాత్మ దిగినాడు. అపోస్తులు లేచి దేవుని యొక్క వాక్యమును ప్రకటించినప్పుడు ఒక్క దినాన 3,000 మంది బాప్తిస్మం పొందినారు. ఆ తర్వాత ఉజ్జీవం అనేక మంది, వేల మంది ఆ యొక్క పరిచర్యలోకి వచ్చినారు. దేవుని యొక్క మందిరంలోకి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులు రక్షించబడాలి, అనేకులు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే ఈరోజు మనమందరము కలిసి ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ప్రార్థన యొక్క అవసరతను మనం గుర్తెరుగుదాం. ఈ సంవత్సరం ప్రారంభంలో మనమందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు తీర్మానం తీసుకున్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలి, మన జీవితం ద్వారా ఇతరుల జీవితాలలో కూడా కార్యము చేయవలసిన అవసరత ఉన్నది. అందుకనే మనమందరము ప్రార్థన చేయుటకు ఒక తీర్మానము తీసుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యమును, వర్తమానాన్ని గట్టిగా పలుకుట. హల్లెలూయా. వాక్యము లేక దేవుని యొక్క వాక్యము విశ్వాసాన్ని విడుదల చేస్తుంది. వర్డ్ రిలీజియస్ ఫెయిత్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్కు విశ్వాసాన్ని విడుదల చేస్తుంది కనుక ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకొనుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా పలుకుట. వాక్యం చెబుతుంది సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును ఒప్పుకోవలసిన అవసరత ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుంటావో అది నీకు ఆత్మీయ అధికారమును నీ జీవితంలో యాక్టివేట్ చేయడానికి అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి మన జీవితంలోకి విడుదలవ్వడానికి అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట చాలా అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దానియేలు తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన, నీ ఉపవాసము ద్వారా నీ జీవితంలో అద్భుతాలు, బ్రేక్ త్రూ అన్నది విడుదల కాబోతూ ఉన్నది. నువ్వు ముందడుగు వేయబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక తీర్మానము తీసుకొనవలసిన అవసరత ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతము జరగవలసిన అవసరత ఉన్నది. ఈ దినము దేవుడు నిన్ను ఉజ్జీవపరచవలసిన అవసరత ఉన్నది. కాబట్టి మనమందరము కలిసి ఈ 10 రోజులు దేవునికి స్తోత్రం కలుగును గాక ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. అద్భుతాలు జరిగేంత వరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎడతెగకుండా, నీరసించకుండా మనము ప్రార్థన చేయబోతున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.